నమస్తే ఫ్రెండ్స్. మన భారతీయులలో ప్రముఖ పాత్ర పోషించిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. వారందరి గురించి తెలిపే ప్రయత్నం హర్ష9 టీవీ చేస్తోంది. అందులో మొదటగా శ్రీ స్వామి వివేకానంద గారి గురించి పూర్తి వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్వామి వివేకానంద గారు జనవరి 12, 1863లో జన్మించారు. జూలై 6, 1902లో మరణించారు. బెంగాలీలో స్వామి వివేకానందో ప్రసిద్ధిగాంచిన హిందూ యోగి. ఇతని పూర్వనామం నరేంద్రనాథ్ దత్త. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ, తత్వశాస్త్రములలో సమాజంపై అత్యంత ప్రభావం కలిగించిన ఒక ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడు స్వామి వివేకానంద గారు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి రామకృష్ణ మఠం వ్యవస్థాపకులు కూడా. భారతదేశాన్ని జాగృతము చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులో యోగా, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి స్వామి వివేకానంద గారికి ఉంది. గురువుగారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు. భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు శ్రీ స్వామి వివేకానంద. అతని వాగ్దాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. ఎంతోమంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి వీరే. తూర్పు దేశాల తత్వమును చికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్లో 1893లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోనూ అమెరికాలోని ఇతర ప్రాంతాలలోనూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తిరిగి భారతదేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశానిర్దేశం చేశాడు. 39 ఏళ్ల వయసులోనే మరణించాడు. అతను చేసిన సేవలకు గుర్తింపుగా 1984లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. స్వామి వివేకానంద గారి గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. బాల్యం. నరేంద్రనాథుడు కలకత్తా, బెంగాలు ప్రెసిడెన్సీ, బ్రిటిషు పరిపాలనలోని భారతదేశం, ఇప్పుడు కోల్కత్తా, పశ్చిమ బెంగాల్, భారతదేశంలో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించారు. వివేకానందుడు చిన్నప్పటి నుంచే రోజు ధ్యానం చేసేవారు. బాలుడిగా ఉన్నప్పుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల, యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవారు. వారు ఏదడిగినా సరే లేదనకుండా ఇచ్చేసేవాడు. పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్లుగా చిన్నప్పటి నుంచే అతనికి నిస్వార్థ గుణం, ఔదార్య గుణాలు బాగా అలవాటు పడ్డాయి. నరేంద్రుడు ఆటల్లోనూ చదువులో కూడా ముందుండేవాడు. ఏకసంతాగ్రాహి. పాఠాన్ని ఒక్కసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. అతని జ్ఞాపక శక్తి అమోఘమైనది. 1880 వరకు మెట్రికులేషన్ పరీక్ష, ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకు అతని జ్ఞాన దృష్టి అధికంగా ఉండసాగింది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర, సైన్స్తో పాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా అవపోసన పట్టాడు. అలా చదువులో ముందుకెళ్తున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కొనసాగుతూ వచ్చాయి. అలా మూఢనమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలిబుచ్చాడు. వారంతా వాదనలతో
ఆరితేరినవారు. కానీ వారి వాదనలేవి నరేంద్రుడిని సంతృప్తిపరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు. అందున వారెవరికీ భగవంతునితో ప్రత్యక్ష అనుభవం అసలే లేదు. కొంతకాలానికి రామకృష్ణ పరమహంస గారితో పరిచయం ఏర్పడింది. రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో పూజారి కాదు, కానీ గొప్ప భక్తుడు. అతను భగవంతుణ్ణి కనుగొని ఉన్నాడని జనాలు చెప్పుకుంటుండగా నరేంద్రుడు విన్నాడు. ఎవరైనా పండితులు ఆయన దగ్గరకు వెళితే వారు ఆయనకు శిష్యులు కావలసిందే. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి అతన్ని కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులతో పాటు కూర్చుని ఉన్నారు. భగవంతుని గురించిన సంభాషణలో మునిగిపోయి ఉన్నారు. నరేంద్రుడు తన స్నేహితులతో పాటు ఒక మూలన కూర్చొని వారి సంభాషణలను తదేకంగా ఆలకించసాగాడు. ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకు మళ్ళింది. అతని మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలైంది. అతను సంభ్రమానికి గురయ్యారు. ఏవేవో ఆలోచనలు అతన్ను చుట్టుముట్టాయి. పాత జ్ఞాపకాలేవో అతన్ని తట్టి లేపుతున్నట్లుగా ఉంది. కొద్దిసేపు అలాగే నిశ్చలంగా ఉన్నాడు. నరేంద్రుని ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు ఆయన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. నువ్వు పాడగలవా అని నరేంద్రుడిని ప్రశ్నించారు. అప్పుడు నరేంద్రుడు 2 బెంగాలీ పాటలు గానం చేశాడు. రామకృష్ణులు ఆ పాటలు వినగానే అదో విధమైన తాదాత్మ్యం, ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత నరేంద్రుడిని తన గదికి తీసుకువెళ్ళాడు. చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి ఆయనతో ఇలా అన్నాడు, ఇంత ఆలస్యమైందేమి? ఇన్ని రోజులుగా నీకోసం చూసి చూసి అలసిపోయాను. నా అనుభవాలన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నీవు సామాన్యుడివి కావు, సాక్షాత్తు భువికి దిగి వచ్చిన దైవస్వరూపుడువు. నీ గురించి నేనెంతగా తప్పించానో తెలుసా అంటూ కళ్ళనీళ్ళు పర్యంతమయ్యాడు. ఆయన ప్రవర్తన నరేంద్రుడికి వింతగా తోచింది. ఆయనకు పిచ్చేమో అనుకున్నాడు. నీవు మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తావు అని అడిగారు రామకృష్ణులు. తప్పించుకుందామా అని చూస్తున్న నరేంద్రుడు అందుకు సరే అన్నాడు. అతను బోధన పూర్తయ్యాక మీరు భగవంతుణ్ణి చూశారా అని ప్రశ్నించాడు. అవును, చూశాను. నేను నిన్ను చూసిన విధంగానే ఆయనతో మాట్లాడాను కూడా. అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుణ్ణి చూడాలని ఎవరు తప్పించిపోతున్నారు అన్నాడాయన. ఇప్పటిదాకా ఎవరూ తాము భగవంతుణ్ణి చూశామని చెప్పలేదు. కానీ ఇతను మాత్రం నేను భగవంతుణ్ణి చూశానని చెప్తున్నాడు. ఎలా నమ్మడం? ఇతను మతి తప్పు మాట్లాడుతుండవచ్చు, కానీ సరైన అవగాహన లేనిదే ఏ అభిప్రాయం ఏర్పరచుకోకూడదు అని మనసులో అనుకున్నాడు నరేంద్రుడు. 1 నెల రోజులు గడిచాయి. నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్కు వెళ్ళాడు. రామకృష్ణుల వారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుని చూడగానే అతను చాలా సంతోషించారు. మంచం మీద కూర్చోమన్నారు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి అతను కాలును నరేంద్రుడి ఒడిలో ఉంచారు. మరుక్షణం నరేంద్రుడికి బాహ్య ప్రపంచంలోకి సంబంధాలు తెగిపోయాయి. అతనికి ఏదో అయిపోతున్నట్లుగా అనిపించింది. నన్నేమి చేస్తున్నావు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి అని అరిచాడు. రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈ రోజుకిది చాలు అని చెప్పి తన కాలును వెనక్కి తీసుకున్నారు. నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రోజులు గడిచే కొద్దీ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణుల వారికి ఎంతో సమయం పట్టలేదు. కాళికాదేవి అతనికి మార్గనిర్దేశం చేసింది. కానీ నరేంద్రుడు మాత్రం ఆయన్ను పరీక్షించేంతవరకు గురువుగా నిర్ణయించుకోకూడదనుకున్నాడు.
భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్త్రీలని, ధనాన్ని, వ్యామోహాన్ని విడనాడాలని చెప్పేవాడు. నరేంద్రుడు అతనికి ప్రియమైన శిష్యుడు. అలాగని నరేంద్రుడు చెప్పిన అన్ని విషయాలతో అతను ఏకీభవించేవాడు కాదు. విగ్రహారాధన చేసేవారిని నరేంద్రుడు బాగా విమర్శించేవాడు. అద్వైత్వాన్ని కూడా వ్యతిరేకించేవాడు. అలౌకిక అనుభవాల మీద అంతగా నమ్మకం లేదు. నేనే బ్రహ్మను, నేనే శివుణ్ణి అనేలాంటి వాక్యాలేవి అతనిని అంతగా ప్రభావితం చేసేవి కావు. కానీ ఎప్పటికప్పుడు రామకృష్ణుల వారు నరేంద్రుని సరైన మార్గంలోకి తీసుకువచ్చేవారు. నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది అతని తల్లిదండ్రులకు తెలియవచ్చింది. అప్పుడు అతను BA పరీక్షకు తయారవుతున్నాడు. 1884లో BAలో ఉత్తీర్ణుడయ్యాడు. అతని స్నేహితుడొకడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా తెలిసింది పిడుగులాంటి మరణ వార్త. తండ్రి మరణించాడని. వెనువెంటనే ఆ కుటుంబాన్ని పేదరికం ఆవరించింది. అప్పులిచ్చిన వాళ్ళు వేధించడం మొదలుపెట్టారు. కొద్దిమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. బట్టలు మాసిపోయి చిరిగిపోయాయి. రోజుకొక పూట భోజనం దొరకడం కూడా గగనమైపోయింది. చాలా రోజులు అతను పస్తులుండి తల్లికి, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు తిండి పెట్టేవాడు. కానీ కుటుంబ సభ్యులతో మాత్రం తాను స్నేహితులతో కలిసి తిన్నట్లు అబద్ధం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధుల్లో పడిపోయేవాడు. ఇంత దురదృష్టం తనను వెంటాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. నీవు కాళికాదేవికి సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడివి, నీవు ధైర్యంగా ఉండాలి అంటూ రామకృష్ణుల వారు ఓదార్చేవారు. తరువాత నరేంద్రుడు కొద్ది రోజుల పాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. ఇప్పుడు కుటుంబానికి కనీసం తినడానికి తిండైనా దొరుకుతున్నది. బోధకుడిగా పనిచేస్తూనే తన న్యాయ విద్యను కొనసాగించారు. గురువుగారి ఆరోగ్యం క్షీణించసాగింది. వారికి గొంతు క్యాన్సర్ సోకింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండూ మానేసి గురు సేవలో నిమగ్నమయ్యారు. రామకృష్ణుల వారికి మరణం సమీపిస్తోంది. చివరి రోజున అతను నరేంద్రుడిని పిలిచి అలా మృదువుగా తాకాడు. అతను ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ నరేంద్రుడికి దారపోసి ఇలా అన్నాడు: నరేన్, నీవు ఇప్పుడు సర్వశక్తుందుడువు. వీళ్ళంతా నా బిడ్డలు వంటి వారు. వీరిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అన్నాడు. నరేంద్రుని హృదయం బాధతో నిండిపోయింది. గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయి చిన్న పిల్లాడిలా దుఃఖించడం మొదలుపెట్టారు. రామకృష్ణుల వారు చనిపోయిన తర్వాత అతను శిష్యులందరూ కలిసి బరణగూరులో ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. ఆ ఇల్లు చాలా పాతది అయినప్పటికీ నగరం యొక్క రణగుణధ్వనులకు చాలా దూరంగా గంగానది ఒడ్డున ఉండేది. అక్కడ నుండి రామకృష్ణుల వారి సమాధి చాలా దగ్గరగా ఉండేది. అక్కడే రామకృష్ణ మఠం స్థాపించడం జరిగింది. అక్కడున్న యువ సన్యాసులకు రెండే లక్ష్యాలు ఉండేవి: ప్రజలకు సేవ చేయడం, ముక్తిని సాధించడం. కొద్దిమంది యువకులు తమ కుటుంబాల్ని వదిలిపెట్టి సన్యాసులుగా మారారు. నరేంద్రుడు కూడా సన్యాసిగా మారి ఆ మఠానికి నాయకుడయ్యాడు. ఆ యువ సన్యాసులు తిండి, బట్ట గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. ఉపవాసం ఉన్నప్పుడు కూడా తమ చదువును, ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసేవారు కాదు. నరేంద్రుడు వారికి సంస్కృతాన్ని బోధించేవాడు. అక్కడికి విచ్చేసే సందర్శకులకు గురువుగారి బోధనలను విడమర్చి చెప్పేవారు. నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. భారతదేశం అతనికి గృహమైంది. ఇక్కడ ప్రజలు అతని సోదర సోదరీమణులయ్యారు. దురదృష్టవంతులైన తన సోదరుల
కన్నీళ్లు తుడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించే పని. దేశమంతా పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఓ కాషాయ వస్త్రము, ఓ కమండలం, శిష్యగుణం మాత్రమే అని గ్రహించారు. ఈ పర్యటనలో అతను ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. దారి మధ్యన గుడిసెల్లోనూ సత్రాల్లోనూ నివసించేవాడు. కటిక నేల మీదనే నిద్రించేవాడు. అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపాడు. ఆధ్యాత్మిక చర్చలతో పవిత్ర కార్యాల గురించిన విషయాల గురించి ఆలోచించేవారు. వాటి కోసం సమయం గడిపేవాడు. చాలా దూరం కాలినడకనే నడిచేవాడు. ఎవరైనా దయ తలిస్తే ఏదైనా వాహనంలో ఎక్కేవాడు. ఆళ్వార్ దగ్గర కొద్దిమంది ముస్లింలు కూడా వివేకానందుడికి శిష్యులయ్యారు. ఎవరైనా రైలు ప్రయాణానికి టికెట్టు కొనిస్తేనే రైల్లో ప్రయాణం చేసేవాడు. చాలాసార్లు తన దగ్గర డబ్బులు లేక పస్తులుండాల్సి వచ్చేది. మైసూర్లో స్వామికి దివాసు శేషాద్రి అయ్యార్ మైసూర్ మహారాజా వారితో పరిచయం ఏర్పడింది. పండితుల సభలో స్వామీజీ సంస్కృతంలో చెప్పిన ప్రసంగం మహారాజా వారిని ముగ్ధుల్ని చేసింది. భారతదేశం వివిధ మతాలు, వివిధ తత్వాల సమ్మేళనం. పాశ్చాత్యుల విజ్ఞాన శాస్త్రంలో మంచి పురోగతి సాధించారు. ఈ రెండు కలిస్తే మానవ జాతి మంచి పురోగతిని సాధించగలదు. కాబట్టి నేను అమెరికా వెళ్ళి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాను అని స్వామీజీ మైసూర్ మహారాజా వారితో అన్నాడు. అయితే ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తానన్నాడు మహారాజా. స్వామీజీ అతనుకు కృతజ్ఞతలు తెలిపి సమయం వచ్చినప్పుడు తప్పకుండా అతను సహాయం తీసుకుంటానని చెప్పి సెలవు తీసుకున్నారు. తరువాత స్వామీజీ భాస్కర సేతుపతి పరిపాలిస్తున్న రామనాడును సందర్శించారు. అక్కడి రాజు స్వామీజీని మిక్కిలి గౌరవించాడు. మీరు అమెరికాలో జరగబోవు సర్వమత సమ్మేళనానికి తప్పకుండా హాజరవ్వాలి. అందుకయ్యే ఖర్చంతా నేను భరిస్తాను అన్నాడు. దానిని గురించి తప్పకుండా ఆలోచిస్తానని అతనుకు మాట ఇచ్చి అక్కడి నుంచి రామేశ్వరానికి వెళ్ళి చివరకు కన్యాకుమారి చేరుకున్నారు స్వామి వివేకానంద. కొద్ది దూరం ఈదుకుంటూ వెళ్ళి ఒక రాయి మీద కూర్చున్నాడు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని వారికి వివరించడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నారు స్వామి వివేకానంద. తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి నిద్రపోతున్న భారత జాతిని మేల్కొల్పాలనుకున్నాడు. అతని ప్రయాణానికి ఖర్చుల నిమిత్తం దేశ నలుమూల నుంచి విరాళాలు విరివిగా వచ్చి పడ్డాయి. కానీ అతడు మాత్రం తన ప్రయాణానికి ఎంత కావాలో అంతే స్వీకరించాడు. మిగిలిన ధనాన్ని దాతలకు తిరిగి ఇచ్చివేశారు. అతను ఎక్కిన నౌక బొంబాయి తీరం నుంచి 1893 మే 31వ తేదీన బయలుదేరింది. స్వామీజీ జూలై నెలలో చికాగో చేరుకున్నారు. సర్వమత సమ్మేళనాన్ని గురించిన వాకాబు చేశారు. అప్పటికి ఆ సదస్సుకు 3 నెలల సమయం ఉంది. చికాగో నగరం చాలా ఖరీదైన నగరం కావడంతో స్వామీజీ బోస్టన్ నగరానికి వెళ్ళాడు. దారి మధ్యలో ఒక మహిళ స్వామికి పరిచయం అయింది. ఆయనతో కొద్దిసేపు మాట్లాడగానే ఆమెకు అతని గొప్పతనం ఏమిటో అర్థమైంది. అతను సామాన్యుడు కాదని తెలిసి కొద్ది రోజులు ఆమె ఇంటిలో బస చేయమని కోరింది. స్వామీజీ అందుకు అంగీకరించాడు. అప్పుడప్పుడు చుట్టుపక్కల జరిగే చిన్న సభలలో ఉపసన్యాసించేవాడు. వీటిలో ప్రధానంగా భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం ప్రధాన అంశాలుగా ఉండేవి. నెమ్మదిగా చాలామంది పండితులు ఆయనకు మిత్రులయ్యారు. వారిలో ఒకరు జాన్ హెన్రీ రైట్. అతడు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో గ్రీకు విభాగంలో ఆచార్యుడు. సమ్మేళనానికి హాజరయ్యే సభ్యులంతా నిర్వాహకులకు పరిచయ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కానీ స్వామీజీ తన పరిచయ పత్రాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు.
అప్పుడు రైట్ పరిచయ పత్రాన్ని రాశాడు. ఆ పత్రంలో స్వామీజీ చాలామంది ప్రొఫెసర్ల కన్నా మంచి పరిజ్ఞానం కలవాడని రాసి పంపించాడు. స్వామీజీ చికాగో తిరిగి వచ్చాడు. సదస్సు 1893 సెప్టెంబర్ 11న ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. వివేకానంద వారందరిలోకెల్లా చిన్నవాడు. అతను మాట్లాడే తంతు వచ్చేసరికి గుండె వేగం పెరిగింది. అందరినీ ఒక్కసారిగా చూస్తుండేటప్పటికీ తన సమావేశాన్ని చివరిలో ఉంచమని విజ్ఞప్తి చేశారు. ఉపన్యసించడానికి ముందు గురువైన రామకృష్ణుల వారిని, సరస్వతీదేవిని మనసులో ప్రార్థించాడు వివేకానందుడు. అమెరికా దేశపు ప్రియ సహోదరులారా అని స్వామీజీ అనగానే సభ 3 నిమిషాల పాటు చప్పట్లతో దద్దరిల్లిపోయింది. శబ్దం ఆగిన తర్వాత తన ప్రసంగాన్ని ఆరంభించాడు. అక్కడున్న ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్ని ప్రశంసించారు. వార్తాపత్రికలు అతను వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అక్కడి ప్రజలకు అతను ఆరాధ్యుడయ్యాడు. వివేకానందుడు మాట్లాడడానికి లేస్తే చాలు చెవులు చిల్లు పడే శబ్దంతో చప్పట్లు దద్దరిల్లేవి. కొన్ని సంస్థలు సభ జరుగుతున్నప్పుడు మధ్యలోనే తమ సంస్థ ఆహ్వానించేవి. అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ తన ప్రసంగంలో భారతదేశపు విలువల్ని చాలాసేపు వివరించేవాడు. చరిత్ర అయినా, సామాజిక శాస్త్రమైన, తత్వశాస్త్రమైన, సాహిత్యమైన ఎటువంటి తడబాటు లేకుండా ఉపన్యసించేవారు. కొత్త అవతారం, హిందూ మతాన్ని చక్కగా తెలపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం, ఈ 3 గుణాలతో అతను అందరి హృదయాలను గెలవగలిగాడు. వాదనలలో ఆయన్ను గెలవగలిగిన వారు లేరు అని అందరూ అనుకునేవారు. ఆయన ఆంగ్ల నైపుణ్యం అపారం. అటువంటి మనిషి యుగానికి ఒక్కరే పుడతారు. ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనలు వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం అని ఒక పత్రిక వ్యాఖ్యానించింది. స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. అతను ఎక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినా జనం గుమ్మికూడి ఎంతో ఓపికగా ఎదురుచూసేవారు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆయన్ను తమ ఇళ్లకు ఆహ్వానించి ఆదరించేవారు. ఇంగ్లాండ్ నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లభించింది. ఆయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది. వార్తాపత్రికలు ఆయన ఘనతను, వాగ్దాటిని శ్లాఘించాయి. ఎంతోమంది ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదితగా మార్పు చెందిన మార్గరెట్ నోబెల్. తర్వాత ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోయింది. 4 సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తర్వాత స్వామీజీ తిరిగి భారతదేశానికి విచ్చేశారు. తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశదిశలా వ్యాపించిపోయింది. జనవరి 15, 1897న కొలంబోలో దిగ్గానే ఆయనకి చక్రవర్తికి లభించినంత స్వాగతం లభించింది. మద్రాసుకు చేరుకునేటప్పటికీ అతని అభిమానులు రథం మీద లాగుతూ ఊరేగించారు. లెక్కలేనన్ని పూలమాలలు, సందేశాలు లభించాయి. ఎక్కడికి వెళ్ళినా తమ గురువు చెప్పిన సందేశాన్ని వ్యాప్తి చేశారు. ఆయన దగ్గరకు మార్గదర్శకం కోసం వచ్చేవారికి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యాన్ని బోధించేవారు. అదే స్ఫూర్తితో, లక్ష్యంతో 1897లో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. తర్వాత 2 సంవత్సరాలలో గంగానది ఒడ్డున గల బేలూరు వద్ద స్థలాన్ని కొని మఠం కోసం భవనాల్ని నిర్మించారు. ఈ మఠం తర్వాత శాఖోపశాఖలుగా విస్తరించింది. వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత్వ వేదాంతం తత్వశాస్త్రంలోనే కాకుండా
సామాజికంగా, రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో జీవుడే దేవుడు అనేది అతని మంత్రముగా మారింది. దరిద్ర నారాయణ సేవ, పేదవారికి సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లే అనే పదాన్ని ప్రతిపాదించాడు. విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్పవారని తక్కువ వారని ఎలా అనుకుంటాము అనే ప్రశ్న తనకు తాను వేసుకున్న నాడే ఈ తేడాలన్నీ మోక్షము సమయంలో కలిగే దివ్యజ్యోతిలో కలిసిపోతాయని సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుషులను ఆదుకునే సత్ప్రవర్తన మాత్రమే పుడుతుంది. అందరూ తన వారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షముపై వ్యామోహంను కూడా వదిలివేసి ఇతరులను బంధు విముక్తులను చేయడమే మనిషికి జ్ఞానోదయము అని నమ్మిన మనిషి. రామకృష్ణ మిషన్ను మోక్షమునకు ప్రాపంచహితమునకు అనే నినాదం మీద స్థాపించాడు. సిద్ధాంతాలు, పిడివాదాలు, సంప్రదాయాలు, దేవాలయాలు మున్నగు వాటిని గురించి ఆలోచించకు. ఆత్మ కన్నా వస్తువులు గొప్పవి కావు అని బోధించారు వివేకానందుడు. ఆత్మయే ప్రధాన వస్తువు, ఆధ్యాత్మిక శక్తి అని చెప్పారు. మొదట ఈ శక్తిని సముపార్జించండి. ఇతర ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోనూ ప్రతి సిద్ధాంతంలోనూ ఎంతో కొంత మంచి ఉంటుంది. సోదర ప్రేమ గురించి ప్రసంగాలు మాని ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి. త్యాగ సాక్షాత్కారాలను పొందిన నాడే ప్రపంచంలోని సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు. వ్యర్థవాదాలకు ఆస్కారం లేదని గ్రహింపగలడు. అప్పుడే మానవాళికి సహాయం చేయగలడు. వాస్తవానికి అన్ని మతాలు ఒకటే అని సనాతన ధర్మం యొక్క అంశాలను వివేకానందుడు అనేక సందర్భాలలో తెలిపారు. స్వామి వివేకానందుల వారికి సంబంధించిన అనేక దివ్య ప్రబోధాలు ఇక్కడ మనం వివరంగా తెలుసుకుందాం. 1. గమ్యం చేరే వరకు ఆగవద్దు, జాగృతులు కండి. 2. దీర్ఘ అంతమవుతోంది, పగలు సమీపిస్తోంది. ఉవ్వెత్తున ఉప్పొంగే ఉప్పెన తీవ్రతను ఎవరూ నిందించలేరు. ఆవేశపూరితలు కండు. ప్రేమతత్వమును వీడవద్దు. విశ్వాసాన్ని నమ్ముకొని సడలనీయకండి. భయం విడనాడకండి. భయమే పెద్ద పాపం. 3. ఆరంభం అతని స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి. సాహసాన్ని ప్రదర్శించండి. 4. మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపు వద్దు. వారికి మీ సేవలను అందించండి. 5. మందలో ఉండకు, 100లో ఉండటానికి ప్రయత్నించండి. 6. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు. 7. కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా కూడా లేస్తున్నందుకు. 8. మతం అనేది సిద్ధాంత రాద్ధాంతాలలో లేదు, అది ఆచరణలో ఆధ్యాత్మికులుగా పరిణితి చెందడంలో మాత్రమే ఉంది. 9. ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది. స్వామి వివేకానందుల వారు అవిశ్రాంతంగా పనిచేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. అమెరికాలోని అతని శిష్యుల అభ్యర్థన మేరకు మరలా అక్కడికి వెళ్ళాడు. ప్యారిస్లోని సర్వమత సమావేశాలలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు. రాను రాను అంతర్ముఖుడయ్యాడు. శరీరం అయితే బలహీనంగా తయారైంది, కానీ అతను ఆత్మ మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జూలై 4, 1902న యథావిధిగా అతను రోజువారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాడు. బేలూరు మఠంలోని
3 గంటల పాటు ధ్యానం చేశారు. శిష్యులకు శుక్ల యజుర్వేదం, సాంస్కృతిక వ్యాకరణం, యోగతత్వం మొదలైన అంశాల మీద బోధనలు చేశారు. భోంచేసిన తర్వాత కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత అతనికి చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. తనను చూడ్డానికి వచ్చిన వారితోనూ శిష్యులతోనూ చాలా ఉల్లాసంగా నవ్విస్తూ గడిపాడు. రాత్రి 9 గంటల సమయంలో అతను అలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది. చిన్నగా అరిచి లేచి కూర్చున్నారు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. మరణించారు. మెదడులో రక్తనాళం చిట్టడం ఆయన మరణానికి కారణం అని అంచనా వేశారు. మహాసమాధి చెందే ముందు బ్రహ్మరంధ్రం తెరుచుకోవడం వల్లనే రక్తనాళం చిట్లి ఉండవచ్చని శిష్యులు భావించారు. ఆయన శిష్యులు తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలే దుఃఖించారు. వివేకానంద తన మరణం గురించి ముందుగా చెప్పినట్లే 40 ఏళ్ల కంటే ఎక్కువ జీవించలేదు. ఆయన భౌతిక కాయాన్ని బేలూరులో గంగానది ఒడ్డున 16 సంవత్సరాల క్రితం రామకృష్ణ పరమహంస అంత్యక్రియలు జరిగిన స్థలం ఎదురుగానే గంధపు చెక్కల చితిపై దహనం చేశారు.